నేను మీ డాక్టర్ అహ్మద్ కాసిం, న్యూమరాలజిస్ట్. నమస్తే. ఈ సంవత్సరం 2025లో ఎవరికి ఎలా ఉంటుంది, అసలు రాజకీయాలు ఎలా ఉంటాయి, అసలు వ్యవస్థ ఎలా ఉంటుంది, రాజకీయ పరిపాలన ఎలా ఉంటుంది, మొత్తం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనండి. ఇప్పటి వరకు నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారికి ఆ శ్రీనివాసుడు ఈ 2025 సంవత్సరంలో భోగభాగ్యాలు, ఆయుష ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2025లో 9 అనే ఒక సంఖ్యను రూల్ చేస్తుంది. ఈ 2025లో న్యూమరాలజీ పరంగా మనం కనుక ఇది చేస్తే 9 అనే ఒక నెంబర్ రూల్ చేస్తుంది. దానికి అధిపతి కుజుడు. ఇక కుజుడు అంటే మీకు అర్థమవుతుంది ఆల్రెడీ అదేం చేస్తుంది ఏంటి అనేది. సో అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది ఈ మొన్న రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఒక హెచ్ఎంపి వైరస్ గురించి అడుగుతున్నారు. యాక్చువల్గా అది 2021లో కనుగొన్నారండి. అంత ముందు కూడా ఉంది అది. ఈ ప్యానిక్ ఎందుకు అవుతుందంటే ఈ మీడియా వల్ల అవుతుంది. బెంగళూరులో ఒక కేసు వచ్చింది, తెలంగాణలో ఒక కేసు వచ్చింది. ఈ వైరస్ చాలా ప్రమాదకరం కరోనా కంటే, ఇలాంటి భయాలు సృష్టించి జనాలకు ప్యానిక్ తీసుకొస్తున్నారు. సో మీకు వాస్తవానికి ప్రభుత్వాలు మీకు చెప్పినాయా, డాక్టర్లు మీకు ఇలా కాదు ఇలా అని చెప్పారు? లేదు కదా. చైనాలో వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ. మనకెందుకు? కేవలం మీడియాలో వ్యూస్ కోసం భయభ్రాంతులు చేస్తున్నటువంటి ఈ సంఘటన. సో ఈ వైరస్కి భయపడాల్సిన పని లేదు. ఇవి వస్తుంటాయి. ఇది చలికాలం కాబట్టి ఇంటర్లో వైరస్లు వస్తుంటాయి. ఈ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి దాకా కంటిన్యూ అవుతా ఉంటాయి. దాని గురించి మనం భయపడాల్సిన అసలు ఇది ఈ జలుబు దగ్గునేది కామన్ కదండి. అది ఎప్పుడో కనుగొన్నారు. దాని గురించి పడాల్సిన పని లేదు. ఏదో మీడియా వాళ్ళు ఏంటంటే వ్యూస్ కోసం దీని ఏదో ఒక ప్యానిక్ చేసి మనకి ఇబ్బంది పెడుతున్నారు. సో అలాంటి ఏం భయపడకండి. చైనాలో వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా జరుపుకుంటున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. ఓకే అండి. సరే, ఈ 2025లో మనకి ఎలా ఉండబోతుంది అనేది ఓవరాల్గా, అంటే ఈ 2025 మనకి ఏమి ఇస్తుంది అనేది ఫలితం చూసుకుందాం. ఇది 2025లో మనకి ఒక పరీక్ష కాలం అని మనం చెప్పుకోవచ్చు. నేను కొన్ని నా అనుభవాలతో మా గురువులు నాకు నేర్పినటువంటి కొంత విద్యని తీసుకొని, కొంత రీసెర్చ్ చేసి, కొంత గణితం వేసి చెప్పడం జరుగుతుంది న్యూమరాలజీ పరంగా. ఈ 2025లో గోల్డ్ రేట్స్ బాగా పెరుగుతాయండి. 2025లో గోల్డ్ రేట్స్, అది కూడా 2026, 27 ప్రాంతాల్లో 1,00,000కి చేరే అవకాశం ఉంది. అందువల్ల గోల్డ్ మీద ఇన్వెస్ట్ పెట్టేవాళ్ళు కదా చూసి జాగ్రత్తగా మీరు ఇది చేసుకోండి. తర్వాత ఈ జూన్, జూలైలో ప్రభుత్వాలకు, అంటే 2 తెలుగు రాష్ట్రాలకు కాస్త ఇబ్బందికరమని చెప్పొచ్చు. అది కూడా జూన్, జూలై మాసంలో కాస్త ఇబ్బందికరమైన మార్పులు వస్తాయి. కూటమి ప్రభుత్వము పరిపాలన చక్కగా చేసుకుంటున్న సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుంది. అది రాజకీయంగా కావచ్చు, వ్యక్తిగత అభిప్రాయాలు కావచ్చు, ఏదైనా కానీ కొంత సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో చాలా వరకు మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో 2 రాజకీయ వర్గాలలో సంబంధించి మంత్రుల మార్పులు కావచ్చు, ఏదైనా కానీ జరగవచ్చు. ఆ తర్వాత ప్రభుత్వాలకు ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆల్రెడీ ఇప్పుడు అన్నీ ఫ్రీ బస్సులు ఇన్ని పెట్టేసి ఖర్చులు బాగా ఉన్నాయి. ఇంకా కాస్త ప్రజలకి ఏదంటే ఈ ఉచిత పథకాలు ఇవ్వటం వల్ల కాస్త ఇబ్బంది కలుగుతారు. సో వాటిని తగ్గించి విద్య మీద కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తే బాగుంటుంది, ఫ్రీ పథకాలు లేకుండా. ఎందుకంటే ఫ్రీ పథకాల వల్ల ప్రభుత్వాలకి ఇబ్బంది, మనకేమో ఉచితంగా వస్తుంది కదా, మన డబ్బే కదా మనం అనుకుంటాం. కానీ అది ప్రభుత్వాలకి చాలా ఇబ్బంది అండి. మనకి ఇస్తున్నారు, మనం వాళ్ళు కట్టాలి కదా. అది కూడా ఆలోచించండి. మనకు ఉచితంగా ఈరోజు ఒక వస్తువు ఇస్తే దాన్ని ఎక్కడి నుంచి తెచ్చిస్తారు వాళ్ళు 1,000 కోట్ల మందికి?
అది వాళ్ళు పే చేసి ఇవ్వాల్సిందేగా. సో ఆ ఖర్చు కూడా మన మీదే పడుతుంది, అది ఒక్కటి తెలుసుకునే పబ్లిక్. సో ఏదైనా ఉచిత పథకాలు తీసేసి, నా సలహా అన్నమాట, ఉచిత పథకాలు తీసేసి విద్య మీద, తాగునీటి మీద పరిష్కారం పెట్టినట్టే బ్రహ్మాండంగా ఉండేది. నేను చెప్పింది రైట్ అయితే ఒక లైక్ చేయండి. తర్వాత నిత్య వస్తు ధరలు బాగా పెరుగుతాయి ఈ సంవత్సరం. నిత్య వస్తు ధరలు అంటే అది కూరగాయలు కావచ్చు, పాలు పెరుగు కావచ్చు, ఏదైనా కావచ్చు, నిత్య వస్తు ధరలు బాగా పెరుగుతాయి. అందువల్ల వాటి మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత పెట్రోల్, డీజిల్ అది కామన్, అది ఎందుకంటే అది క్రూడ్ ఆయిల్ అప్ అండ్ డౌన్ బట్టి దాన్ని కూడా పెరుగుతాయి. కాబట్టి కొద్దిగా ఈ 2025లో క్రూడ్ ఆయిల్, ఈ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. తర్వాత ఈ 2025లో జూన్, జూలై, ఆగస్ట్ నెలలో ఈ సునామీలు కానీ, భూకంపాలు కానీ, జలప్రయాణాలు కానీ, తర్వాత కొన్ని అగ్ని ప్రమాదాలు కానీ, యాక్సిడెంట్స్ కానీ జరిగే అవకాశాలు ఎక్కువ. ఈ సంవత్సరం యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, సునామీలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఆగస్టు నెలలో ఒక తెలుగు రాష్ట్రాలలో అంటే ఏపీలో పెను మార్పులు, రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయి. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో. ఈ 2025లో ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాలలో పెను మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. మంత్రివర్గ మార్పులు కావచ్చు, ముఖ్యమంత్రి మార్పులు కావచ్చు, జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి పూజ్యులు, గౌరవనీయులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఈ వయసులో కూడా అంత శ్రమపడి తిరగడం వల్ల కూడా కాస్త ఆయనకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సో అందువల్ల కాస్త మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని మా అభిప్రాయం, అంటే నేను వేసినటువంటి లెక్కలు ఆధారంగా. తర్వాత టెన్షన్తో కూడినటువంటి రాజకీయాలు ఉంటాయి. తర్వాత ఈ సంవత్సరం చాలామందికి కొన్ని మార్పులు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం అంటే 2025లో ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పులు ఉంటాయి. ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ఫైనాన్స్ సిస్టంలో కొత్త చట్టాలు, మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగాలలో చాలా మార్పులు, పరిశోధనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త పరికరాలు, కొత్త ఆడియో సిస్టమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఏది ఏమైనా చాలా వరకు మార్పులు అనేది జరుగుతాయి ఈ 2025 నుంచి 2029 లోపు. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్ట్రానిక్స్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారన్నమాట. తర్వాత ఈ వివాహ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి వివాహాలు చక్కగా జరుగుతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇట్లా ఆగిపోయినటువంటి వివాహాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సంతాన సమస్యలు ఉన్నవారు కూడా ఈ సంవత్సరం సంతానాన్ని పొందే అవకాశం ఉంటుంది. తర్వాత ఉద్యోగ ఇబ్బందులతో ఉన్నవారికి ఈ సంవత్సరం జూన్, జూలైలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైతు వారికి గిట్టుబాటు ధరలు కాస్త అంతగా ఉండవు, తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత ఆక్వా రైతులకు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. తర్వాత పాడి పరిశ్రమ అంటే పాలు ఉత్పత్తులు, వాటికి డిమాండ్స్ బాగా పెరుగుతుంది. సో కల్తీలు జరిగే అవకాశాలు ఉంటాయి, అధిక రేట్లకు అమ్మకం ఉంటుంది. తర్వాత నూనె అధికమైన రేట్లకు అమ్ముడుపోతుంది. సో నేను చెప్పేటువంటి ప్రెడిక్షన్స్ అనేవి నా సొంత గణితంతో, నా సొంత అనుభవంతో, నా గురువు నాకు నేర్పిన విద్యతో నేను చెప్పడం జరుగుతుంది. ఎవరిని ఉద్దేశించి చేసే వీడియో కాదని మనవి. వీటిని రాజకీయం చేయకుండా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసి సంతోషాలు. నేను మీ డాక్టర్ అహ్మద్ కాసిం. నమస్తే.